వాళ్ళు నాకేం చెప్పారు అప్పుడు నుంచి నేనేం మాట్లాడాము. అందరూ నీకు ఒకటే చెప్తున్నారు కళ్యాణ్ వస్తున్నారు. అది ఎలా అర్థం చేసుకుంటా నీ ఒకటి ఉంటుంది. కాదు తమా ఏం జరుగుతుందంటే విను, నేను అలా కూడా నీకు ఇదే చెప్తాను. నాకు మనిషికి ఒక మనిషికి కొన్ని రిలీజ్ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు నాకు పాయింట్ ఆఫ్ టైం లో నాకు ఆలోచించడానికి టైం పడుతుంది కదా. అసలు ఏం జరిగింది అని నేను ఇష్టం మొత్తం అంతా నేను ఒక రీచెక్ చేసుకోవాలి కదా. తిరిగి మళ్ళీ నేను ఎలా కరెక్ట్ గా మళ్ళీ కొడితే కళ్యాణ్ గడు ఎలా కళ్యాణ్ గడు కరెక్ట్ గా ఉంటున్నాడు అన్న పాయింట్ అనిపించుకోవాలి అని ఏదైనా సరే 50 కానీ 60-40 కానీ ఏదైనా సరే వచ్చిందంటే మిగిలిన వాళ్ళని నేను ఒపీనియన్ మార్క్స్ కరెక్ట్ గా ఉండేలా చేయాలి కదా. నేను కానీ నువ్వు దాన్ని చెయ్యాలి అంటే అసలు అంటే తన బ్లాస్ట్ చాలా అంటే హారిఫైయింగ్ గా ఉంది, స్కేరీగా ఉంది తన ఆర్తి. సో తనకి అడిగిస్తున్నంత మాత్రాన ఆమె చెప్పే అబద్ధాలన్నీ నిజమైపోవు. ఫస్ట్ గుర్తు కాదు తగ్గట్టు నాకు బాధపడుతున్నా పాయింట్ శ్రీజాది స్ట్రాటజీ ఇది ఎనీ విచ్ ఇస్ 1 వచ్చింది కదా, 2 వచ్చింది నామినేషన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్. వదిలే తన ఆమెకి ఫస్ట్ డే నుంచి నువ్వు పడట్లేదు. సో టేక్ ఇట్ ఈజీ. శ్రీజ బాగా ఆడింది గేమ్, బట్ క్లెవర్ గా ఆడింది. ఇది నీకు మైనస్ లేదు ఫస్ట్ టైం. ఇది ఇది బాగుంది, మైనస్ లేదు. ఇది బాగా మాట్లాడు. ఫ్లోరా గారు అయితే షీ ఇస్ నాట్ లెటింగ్ మీ టు టాక్ అబౌట్ ఇట్. అవును ఇది నేను ఆ మీద ఏం చెప్పినా కూడా నేను మాట్లాడలేదు, బట్ నువ్వు బాగా ఫైట్ చేసావు. ఆమె ఇక్కడ ఈమెతో నేను ఐ కెన్ ఫైట్. ఆమె అక్కడ ఆమె పోర్ట్రేట్ చేసుకున్న విధానము లేకపోతే ఆమె పర్సనాలిటీ షీ ఇస్ వెరీ సాఫ్ట్.